మనందరి దురదృష్టం ఏంటంటే మనం నాకు తెలిసి చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళలో హిచ్కాక్ గారిని చూడలేదు. మనం ఎవరో ఆయన సినిమాలు చూసిన తప్ప ఆయన చూడలేదు. మన అదృష్టం ఏంటంటే మనం వంశీ గారిని చూసాం, ఆయనతో టైం స్పెండ్ చేస్తున్నాం. చాలామంది అంటారు వంశీ గారిని ఇక్కడ మన ఇండియన్ హిచ్కాక్ అనో లేకపోతే మన ఆంధ్రాకి దొరికిన హిచ్కాక్ అనో అంటారు. బట్ నా దృష్టిలో హిచ్కాక్ గారు అక్కడ హాలీవుడ్లో ఉన్న వంశీ నా దృష్టిలో. అంతకంటే ఇంకా మీ గురించి చెప్పడం లేదు. ఇక్కడ రావడానికి కారణం 50% హిచ్కాక్ గారు అయితే మిగతా 50% మీరు. మీ నుంచి పుస్తకం తీసుకోవడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం గురుగారు. ఆయన నేను కూడా ఈ పుస్తకంలో ఒక సినిమా గురించి రాశాను. అది హిచ్కాక్ గారి గురించి కాబట్టి అది సస్పెన్స్. యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టా రీల్స్ రాజ్యం వెళ్తున్న ఇలాంటి ఒక టైంలో పుస్తకం చదివేవాళ్ళు, నా దృష్టిలో పుస్తకం చదివేవాళ్ళు గంధర్వులతో సమానం. ఎందుకంటే రేర్గా ఉంటారు ఎక్కడ. అలాంటిది పుస్తకం రాసేవాళ్ళు నిజంగా దేవుళ్ళే. మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా ఇంకా పుస్తకం మీద మీకున్న మమకారంతో, దట్టు సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న మనమంత చిన్నవారు ఎప్పుడు మాట్లాడినా సినిమా గురించే మాట్లాడతారు. ఆయన అంటే పూర్వజన్మలో డైరెక్టర్ అవ్వాలనుకుని అవ్వలేక ఇలాగ జర్నలిస్ట్ అయ్యారు. కానీ నెక్స్ట్ జన్మలో మటుకు మీరు ఖచ్చితంగా సినిమా డైరెక్టర్ అండి. ఇందులో అసలు తిరుగు అంటే ఈ జన్మలో చేయకూడదని కాదు చెప్తున్నాను. ఇప్పటికే కాంపిటీషన్ ఎక్కువైంది. బట్ సరే, ఓకే. డెఫినెట్గా సినిమాకి సంబంధించిన పుస్తకాలు చాలా తక్కువ ఉన్నాయి. ఈ మొబైల్ని వదిలేసి మళ్ళీ ఇంట్రెస్టింగ్గా పుస్తకం చేతిలో పట్టుకోవాలనే రీతిలో అది జంజామార్తం అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. మీరు చేస్తున్న ప్రయత్నానికి మీకు నిజంగా మీరు నా దృష్టిలో దేవుళ్ళతో సమానం. మీకు సాష్టాంగ ప్రణామాలు. ఒక సినిమా సక్సెస్ మీట్లు ఎలా పెడతామో ఈ పుస్తకం కూడా బాగా సక్సెస్ అయ్యాక, ఈ పుస్తకం సక్సెస్లో ఇందాక మెహరాని చెప్పినట్టు దీన్ని సోషల్ మీడియాలో కానీ నాకు తెలిసిన పాఠకులు కానీ నేను విపరీతంగా ఈ పుస్తకాన్ని అందరూ చదివే ప్రయత్నం చేస్తాను. ఈ సినిమా సక్సెస్ మీట్ లాగా ఈ పుస్తకం యొక్క సక్సెస్ మీట్ కూడా మనం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నిజంగా ఇన్ని కాపీలు అమ్ముడుపోయాయి అని చెప్పి మనం వెరీ సూన్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్. ఎందుకంటే ఇలాంటి పుస్తకాలు రాసినప్పుడు చదివే వాళ్ళు ఎంతమంది ఉంటారు అనే డౌట్ చాలామందిలో ఉండొచ్చు. ఇప్పుడే వంశీ గారితో సంభాషిస్తున్నప్పుడు ఆయన చెప్పారు, వంశీ గారు రాసిన పసలపూడి కథల మీద ఒక వ్యక్తి పిహెచ్డీ చేసి ఆ పిహెచ్డీకి సంబంధించిన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం మళ్ళీ రీప్రింట్కి వెళ్ళిందంటే ఒకసారి ఆలోచించండి ఎంతమంది. రామచంద్ర రెడ్డి గారు, ఆయన ఎవరో కాదు. సో ఆ పుస్తకం కూడా మళ్ళీ రీప్రింట్కి వెళ్ళింది అంటే పుస్తకం చదివే వాళ్ళు ఎంతగా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవచ్చు. మీకు అందరికీ తెలిసిన విషయమే, బట్ మళ్ళీ చెప్తున్నాను. హాలీవుడ్లో ప్రపంచం మొత్తం అలరించే సినిమాలు, ప్రపంచం అంతా దాసోహం అనే సినిమాలు వాళ్ళు తీయడానికి కారణం వాళ్ళ దగ్గర ఉన్న బుక్ బ్యాంక్, వాళ్ళ దగ్గర ఉన్న నవల్స్. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ సో అండ్ సో నవల్, దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ అది హ్యారీ పోటర్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏదైనా సరే అక్కడ సాహిత్యానికి పెద్ద పీట వేశారు కాబట్టే సినిమాలకి అంత ఆదరణ వచ్చింది. సో మనం చూస్తుంటాం న్యూయార్క్ బెస్ట్ సెల్లర్ అనేది అని. అలాగే వెరీ సూన్ ఒక హైదరాబాద్ బెస్ట్ సెల్లర్ అనో లేకపోతే ఇండియన్ బెస్ట్ సెల్లర్ అనో అలాంటి దాంట్లో ఈ పుస్తకం చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ రవిపాటి గారు ఇందాక పైకి వస్తున్నప్పుడు ఈయన మా మన్మోహన్ దేశాయ్ అన్నారు. నా గుండె జల్లుమంది ఒకసారి. మన్మోహన్ దేశాయ్ నా ఫేవరెట్ డైరెక్టర్. ఆయన సినిమాల్లో లాజిక్ ఉండదు అంటారు. లాజిక్ జీవితంలోనే ఉండదు, ఇంకా సినిమాలో వెతుక్కోవడం అనేది చాలా వింతగా అనిపిస్తుంటుంది నాకు. మా భాస్కర్ భట్ల ఒక మాట అన్నాడు, అన్నీ కుదరడానికి అది వంట సినిమా. ఒక్కోసారి కొన్ని కుదిరితే ఒకసారి కొన్ని కుదరవు, అంతే. సో మీకున్న కాంప్లిమెంట్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు మళ్ళీ థ్యాంక్ యూ.